యా పరిటాల రవి రాజుగారు, పరిటాల రవి హత్య కేసుకు సంబంధించినటువంటి అంశంలో ఆ రోజు సిబిఐ దర్యాప్తులో ఉన్నటువంటి ఆ రోజు 13 మందిని సిబిఐ తన ఛార్జ్ షీట్లో వీళ్ళ 13 మంది నిందితులు అని చెప్పి చేర్చడం జరిగింది. ఆ తదనంతరం అందులో ఉన్నటువంటి వారిలో 5గురు శిక్షణ అనుభవిస్తూ ఉన్నారు. 18 సంవత్సరాల పాటు పరిటాల రవి కేసులో ఎవరైతే నిందితులుగా ఉన్నటువంటి వారు 18 సంవత్సరాలుగా జైల్లో ఉన్నటువంటి పరిస్థితి. మరి జైల్లో ఉన్నటువంటి వారు ఇప్పుడు ఈరోజు వారికి బెయిల్ లభించింది. ఆ బెయిల్ లభించినటువంటి వ్యక్తుల్లో నారాయణ రెడ్డి అనేటువంటి ఏ3, అట్లాగే రేకమయ్య, రంగనాయకులు, వడ్డేకొండ, ఓడిరెడ్డి, వీళ్ళ 5గురికి బెయిల్ లభించింది. ఎప్పుడు 18 సంవత్సరాల తర్వాత. అంటే పరిటాల రవి హత్య కేసు విషయంలో ఆ రోజు ఎవరైతే నిందితులుగా ఉన్నటువంటి వ్యక్తులు, ఆ గన్నులు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి సహాయ సహకారాలు అందించటం కానీ ఆ హత్యలో పాత్రదారులుగా ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఈరోజు 5గురికి బెయిల్ రావటం జరిగింది. సరే, ఇది ఓవరాల్గా ఉన్నటువంటి అంశం. సరే, అసలు పరిటాల రవి హత్య కేసు గురించి తెలుసుకోవాలన్నా, పరిటాల రవి హత్యకు సంబంధించి ముందు జరిగినటువంటి అంశాలని తర్వాత జరిగినటువంటి అంశాలని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ప్రజానీకానికి ఉంది రాజుగారు. ఎందుకనంటే ఆ అనంతపురంలో జరిగినటువంటి ఈ ఫ్యాక్షన్ రాజకీయ అంశాలకు సంబంధించి చాలా కీలకమైనటువంటి అంశాలు చాలామంది ప్రజలకి తెలియాల్సినటువంటి అంశం ఉంది. ఎందుకనంటే ఇప్పుడు వస్తున్నటువంటి సినిమాలలో మనం చూస్తే ఇప్పుడు వస్తున్నటువంటి సినిమాల్లో టీవీల్లో బాంబులు పెట్టి పేల్చటాలు, కారుల్లో బాంబులు పెట్టి పేల్చటాలు, అటువంటివన్నీ కూడా ఇప్పుడు మనం చాలా వాటిలో చూస్తున్నాం. కానీ వాటన్నిటినీ మనం చూస్తే 1995, 1997లోనే ఇటువంటి సంఘటనలని యథార్థమైనటువంటి సంఘటనలు అప్పుడే చోటు చేసుకోవటం జరిగింది. మరి ఆ అంశాలు ఏంటి అనేటువంటి అంశం చూస్తే, పరిటాల రవీంద్ర హత్య 2005 జనవరి 24వ తారీఖున అనంతపురంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరగటం జరిగింది. ఆ అనంతపురంలో అంటే 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే పరిటాల రవికి సంబంధించినటువంటి అంశంలో ఆయన మీద టార్గెట్గా పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి అంశాన్ని స్వయంగా పరిటాల రవీంద్ర ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి, నా మీద హత్య చేసేందుకు కుట్రబన్నుతున్నారు, నన్ను అంతమొందించేందుకు ప్రణాళికలు జరుగుతున్నాయి, నాకు హత్యకి నా పైన ఏది జరిగినా సరే, నా హత్య జరిగితే దానికి పూర్తిగా వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడి జగన్మోహన్ రెడ్డి బాధ్యత అని ఆ రోజే పరిటాల రవీంద్ర చెప్పారు. 2004 నుంచి 2005 అంటే వారు ఆ టైంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ టార్గెట్ పరిటాల రవీంద్ర అనేది ఆ రోజు ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన తర్వాత కూడా ఆయన స్వయంగా ఎక్కడైతే అనంతపురం నుంచి పెనుగొండ వెళ్తున్నా, లేదా ఆయన పెనుగొండ నుంచి వాళ్ళూరు వెళ్తున్నా, అక్కడి నుంచి హైదరాబాద్ వస్తున్నా కూడా ఆయన వాహనాలన్నింటినీ చెక్ చేయటం, ఆ వాహనాల్లో ఎవరూ లేకుండా చేయటం, ఆయనతో పాటు ఉన్నటువంటి సెక్యూరిటీని తీసివేయటం, ఆయనతో పాటు ఉన్నటువంటి వ్యక్తులని బెదిరించి దూరంగా జరిపివేయటం చేసి ఆయనకి పూర్తిగా ఆయన్ని కంట్రోల్ చేసినటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే ఒక పథకం ప్రకారంగా, ఒక వ్యూహం ప్రకారంగా ఆయనకున్నటువంటి సెక్యూరిటీ మొత్తాన్ని తగ్గిస్తూ వాళ్ళందరినీ కూడా అక్కడ ఆపివేశారు. చివరికి ఆయన ఎప్పుడైతే అనంతపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోకి ఆయనకు వెళ్ళి అక్కడ తెలుగుదేశం పార్టీ జెండా కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు, ఆ పాల్గొన్నటువంటి సమయంలో గుర్తు తెలియనటువంటి వ్యక్తులు ఆయన్ని అతి దగ్గరగా షార్ప్ షూట్స్లో ఆయన్ని కాల్చి చంపటం జరిగింది. మరి ఆ రోజు పరిటాల రవీంద్ర హత్య జనవరి 24, 2005 అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఒక 8 నెలల కాలంలో ఆ హత్య చోటు చేసుకోవడం జరిగింది. మరి ఆ హత్య అప్పట్లో పెను సంచలనంగా మారింది. ఆ హత్యకు సంబంధించినటువంటి అంశంలో దానికి పూర్తిగా జగన్మోహన్ రెడ్డి మీద అనేక అనుమానాలు, అనేక ఆరోపణలు, అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్ష పార్టీలు ఆ రోజునటువంటి తెలుగుదేశం పార్టీ, ఇతర పార్టీలు కూడా దీనంతటికీ కూడా ఆయన పైన విమర్శలు చేయటం జరిగింది.
చివరికి దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేయటం, సిబిఐ ఎంక్వైరీలో 13 మంది పేర్లని చేర్చడం జరిగింది. మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధిష్టానంలో ఉంది, రాష్ట్రంలో అధిష్టానంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి నేపథ్యంలో ఆ రోజు ఫైనల్గా ముద్దుసీను నెంబర్ 1 ఆయన పేరుని ఆయన పేరు ఫస్ట్ నెంబర్ 1 వచ్చేటప్పటికి మద్దెల చెరువు సూర్యనారాయణ రెడ్డిని పెట్టడం, తర్వాత ఎవరైతే ముద్దుసీనుని తర్వాత ముద్దాయిగా చేర్చడం జరిగినటువంటి ఉంది. ఇక అక్కడ నుంచి పండుగ నారాయణరెడ్డి, అట్లాగే వల్లుపల్లి రేకవయ్య, రంగనాయకులు, వడ్డేకొండ, వడ్డేసీను, మేడిమి ఓబిరెడ్డి, రామ్మోహన్ రెడ్డి, జీవీ రెడ్డి, పెద్దిరెడ్డి, వన్నా హనుమంతరెడ్డితో పాటు తోపుదుర్తి కొండారెడ్డి, వీళ్ళ 13 మంది పైన సిబిఐ ఛార్జ్షీట్ వేయటం జరిగింది. ఈ 13 మంది సిబిఐ ఛార్జ్షీట్ వేసినటువంటి వాళ్ళలో 5గురిని కోర్టు నిరపరాధులుగా వారికి సంబంధం లేదు అని కోర్టు ప్రకటించడం జరిగింది. అందులో వారిని ప్రకటించినటువంటి వారిలో జీవీ రెడ్డి, అనంతకుమార్ రెడ్డి, పట్టోడ గోవర్ధన్ రెడ్డి, రామస్వామి వీళ్ళ 5గురికి సంబంధం లేదని చెప్పటం. అదేవిధంగా రామ్మోహన్ రెడ్డి ఈ కేసులో అప్రూవర్గా మారాడు. ఈ కేసులో హత్య ఎలా చేశాము, ఏం చేశాము, ముద్దుసీని ఎలా ఇది చేశాడు, అదేవిధంగా మద్దెల చెరువు సూర్యనారాయణ రెడ్డి ఏ రకమైన డైరెక్షన్స్తో ఇదంతా చేశాము, దీని వెనక ఎవరో ఉన్నారనేటువంటిది ఇంకా ఆయన చెప్పలేదు. ఇంతవరకు ఆ కేసుకు సంబంధించినటువంటి దాంట్లో వీళ్ళు చేయటం జరిగింది. ఇందులో 3 వ్యక్తులు చనిపోవటం జరిగింది ఈ కేసులో నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళు. అందులో మద్దెల చెరువు సూర్యనారాయణ రెడ్డి, అదేవిధంగా ముద్దుసీను, తోపుదుర్తి కొండారెడ్డి వీళ్ళ 3 కూడా మరణించటం జరిగింది. మరి ఈ కేసుకు సంబంధించి 5గురు జైల్లో ఉన్నటువంటి 5గురు ఇప్పుడు ఈరోజు వాళ్ళకి బెయిల్ రావటం జరిగింది. ఇది ఓవరాల్గా ఆ కేసుకు సంబంధించి. అసలు ఆ కేసుకు సంబంధించి జరిగినటువంటి దాంట్లో ఒక పరిటాల రవీంద్రని హత్య చేయటం కోసం ఇంతమంది ఆ రోజు పోలీస్ వ్యవస్థను పూర్తి స్థాయిలో ఉపయోగించారని, పోలీస్ వ్యవస్థను ఉపయోగించి ఆయన్ని పూర్తిగా చక్రబంధం చేసి ఆయన ఆ విధంగా ఒక స్కెచ్ చేసి దానికి ఒక ప్రణాళిక ప్రకారంగా ఒక ప్లాన్ ప్రకారంగా ఆయన ఆ రోజు అంతమొందించినటువంటి పరిస్థితి. అంటే 46 సంవత్సరాల వయసులో పరిటాల రవి ఆయన చనిపోవటం జరిగింది. సరే, ఇది ఓవరాల్గా ఆ సంఘటన. అయితే తర్వాత చాలా ఆశ్చర్యకరమైనటువంటి అంశం ఏంటంటే, ఎవరైతే మద్దెల చెరువు సూర్యనారాయణ రెడ్డి పరిటాల రవిని చంపించినటువంటి ఎవరైతే అతనికి అత్యంత నమ్మకస్తుడైనటువంటి వ్యక్తి భానుకిరణ్ చేతిలో మద్దెల చెరువు సూరి చనిపోయాడు. మరి మద్దెల చెరువు సూరి చనిపోయిన తరువాత ఎవరైతే భానుకిరణ్ జైలుకి వెళ్ళటం, భానుకిరణ్ రీసెంట్గా మరలా బెయిల్ మీద బయటికి రావటం జరిగింది. అదేవిధంగా ఎవరైతే చంపినటువంటి వ్యక్తి ముద్దుసీని ఎవరైతే ఉన్నారో, ముద్దుసీని జైల్లోనే ఓం ప్రకాష్ అనేటువంటి ఒక వ్యక్తి డంబెల్తో కొడితే ఆయన చనిపోయాడు. కారణం ఏంటి అంటే, నేను ఓం రాసుకుంటున్నాను, నేను రాసుకునేదానికి ఆయన అడ్డుకున్నాడు, ఆయన డిస్టర్బ్ చేస్తున్నాడని చెప్పని నేను ఆయన కొట్టి చంపేశాను అని చెప్పని ఓం ప్రకాష్ అనే వ్యక్తి చెప్పాడు. తర్వాత ఓం ప్రకాష్ అనే వ్యక్తి కూడా మరి అనారోగ్య కారణాల వల్ల చనిపోయాడు. ఈ 2 కూడా మిస్టరీ డెత్స్లో ఈ 2 కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. అసలు ముద్దుసీని బయటికి తీసుకెళ్ళి బయట కొట్టి చంపిన తర్వాత తీసుకొచ్చి జైల్లో పడేశారు అనేటువంటిది కూడా చాలామంది చెప్పేటువంటి అంశం. కారణం ఏంటి అని అంటే, ముద్దుసీని లోపల ఉండి కొంతమంది పేర్లు బయటికి చెప్తాను అని అనటంతో అతన్ని ఆ రకంగా కొట్టి చంపేశారు. జైల్లోనే కొట్టి చంపేశారా లేక బయటకు తీసిపోయి కొట్టి చంపేశారో తెలియదు, కానీ అతన్ని కొంతమంది కలిస్తే కొట్టి చంపితే కానీ ఎందుకంటే ఆయన 6.1 హైట్ ఉంటాడు, ఇతనేమన్నా 5.1 5.2 ఉంటాడు, ఎవరో ఓం ప్రకాష్. అట్లాంటిది మరి ఇతను కొట్టి చంపాడని చెప్పడంలో కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. సరే, ఏదన్నా కానీ ఆ కొట్టి చంపినటువంటి వ్యక్తి కూడా అనారోగ్య కారణాలతో కిడ్నీ ఫెయిల్ అయిన చనిపోయాడని చెప్పని కొద్ది రోజులు చెప్పేశారు. మరి అంత అనారోగ్య కారణాలతో ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఎలా కొట్టి చంపాడో, మరి తర్వాత ఇతను ఎలా చనిపోయాడు అనేటువంటిది ఇప్పటికీ ఆ 2 మర్డర్స్ కూడా మిస్టరీగానే ఉన్నాయి. మరి ఇది ఆ ఎపిసోడ్లో జరిగినటువంటి సంఘటన. ఇప్పుడు అలాంటి సీరియల్ మర్డర్స్ ఇలాంటివి చాలా చోటు చేసుకుంటా వచ్చినాయి. సరే, ఇప్పుడు పరిటాల రవిని చంపినటువంటి దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు 18 సంవత్సరాల తర్వాత వారు చేసినటువంటి ఒక నేరమైనటువంటి చర్య తర్వాత ఇప్పుడు వాళ్ళు బయటికి రావటం జరిగింది. మద్దెల చెరువు సూర్యుని చంపినటువంటి భానుకిరణ్ బయటికి రావటం జరిగింది. ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం. మరి వాళ్ళల్లో పరివర్తన వచ్చి ఇంక ఎవరు కూడా ఇటువంటి నేరపరమైనటువంటి అంశాలకి వెళ్లకుండా దూరంగా ఉంటారా
లేక మరలా ఇటువంటి ఫ్యాక్షన్కి మరలా అడుగులు వేస్తారా అనేటువంటిది కూడా కొంత ఆందోళన ఉన్నటువంటి అంశం. ఎందుకంటే పరిటాల రవిని చంపినటువంటి ఆ అంశాల తరువాత ఎవరైతే పరిటాల శ్రీరామ్ తను రాజకీయంలోకి అడుగుపెట్టి తను యువరక్తంతో ముందుకు వెళుతున్నటువంటి వ్యక్తి, మరి ఇప్పుడు గనక అవతల వ్యక్తులు కవ్వింపు చర్యలు కనుక చేపడితే మరి దీని పరిణామాలు మరి ఏ విధంగా మారతాయి అనేటువంటిది కూడా కొంత ఆందోళన చెందాల్సిన అంశం. సరే, తప్పు జరిగిపోయింది, పొరపాటు జరిగిపోయింది అని చెప్పి ఎవరికి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటే ప్రశాంతమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ అలా కాకుండా ఇంకేదైనా ఉద్రిక్త పరిస్థితులకు గనక తీసుకువెళితే ఇప్పుడు మరి అటువంటి నేరపరమైనటువంటి అంశాలు మరోసారి జరుగుతాయనేటువంటి ఆందోళన కూడా ఉన్నటువంటి చర్చలున్నాయి. సరే, ఏదైనా కానీ పరిటాల శ్రీరామ్ ఎవరైతే ఇప్పుడున్నటువంటి పరిటాల శ్రీరామ్ తన జీవితంలో చాలా కోల్పోయాడు. చాలా కోల్పోవటం అంటే తన తాత పరిటాల శ్రీరాములు గారు చంపబడ్డారు, వాళ్ళ పెదనాన్న హరి ఆయన చంపబడ్డారు, తన తండ్రి పరిటాల రవీంద్ర చంపబడ్డారు, అట్లాగే వాళ్ళ మేనమామ చంపబడ్డారు. అంటే వాళ్ళ కుటుంబంలో దాదాపు ఆయన 6గురిని ఆయన పోగొట్టుకోవటం జరిగింది. అదంతా ఒక పరిస్థితులు ఎప్పటికీ ఉంటాయి. అవన్నీ తర్వాత ఎట్లా డైవర్షన్ అవుతాయి, ఎట్లాంటి పరిస్థితులు ఏర్పడతాయి అనేటువంటిది కూడా తర్వాత వీటన్నిటినీ మనము చూడాలి. అయితే ఈ పరిటాల రవీంద్ర పరిటాల సూరికి మధ్య జరిగినటువంటి ఒక రాజకీయ యుద్ధంలో చాలామంది ఆ ప్రాంతంలో చనిపోయారు. అయితే పరిటాల రవీంద్ర తండ్రి శ్రీరాముల్ని చంపటంతో ఆ పరిటాల రవీంద్ర తండ్రి శ్రీరాముల్ని చంపినటువంటి వ్యక్తులని పరిటాల రవీంద్ర రివెంజ్ తీసుకోవటంలో వాళ్ళని చంపేశారు. ఆ చంపినటువంటి వ్యక్తుల తర్వాత వాళ్ళు మళ్ళీ వీళ్ళ మనుషుల్ని చంపటం. ఈ నేపథ్యంలోనే అప్పట్లో ఉన్నటువంటి 2 సీరియల్ పెద్ద అంటే ఆ రోజుల్లో భారతదేశంలోనే అత్యంత క్రైమ్ స్టోరీస్గా చెప్పబడేటువంటి ఏంటి అంటే టీవీ బాంబు. ఆ రోజు పరిటాల రవి టీవీ మద్దెల చెరువు సీరు ఇంట్లో టీవీ బాంబు పెట్టడంతో ఆ రోజు టీవీ బాంబులో 7గురు చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. మరి అది అంటే ఆయన పెట్టారా లేకపోతే వాళ్ళ మనుషులు పెట్టారా, ఆయన మీద ఆరోపణలు ఆ రోజు రావటం జరిగింది. మద్దెల చెరువు సూరి ఇంట్లో టీవీ బాంబులో 7గురు ఆ కుటుంబ సభ్యులు చనిపోవటం. తర్వాత అది 95లో ఆ సంఘటన చోటు చేసుకుంది. మరి తర్వాత 97లో ఎవరైతే మద్దెల చెరువు సూరి కారు బాంబు పెట్టడం జరిగింది. పరిటాల రవిని హంతమొందించే దిశగా కారు బాంబు పెట్టారు. ఆ కారు బాంబు ఆ పేలుడులో దాదాపు 26 మంది అమాయకులు చనిపోయారు. అక్కడ 7గురు అమాయకులు చనిపోయారు, ఇక్కడ 26 అమాయకులు చనిపోయారు. అక్కడ పెట్టినటువంటి దాంట్లో మద్దెల చెరువు సూర్య తప్పించుకున్నాడు, ఇక్కడ పెట్టిన దాంట్లో పరిటాల రవీంద్ర తప్పించుకున్నారు. కానీ ఆ రోజు అమాయకులు అటువైపు ఇటువైపు చనిపోవటం జరిగింది. ఆ 26 మంది చనిపోయినటువంటి దాంట్లో ఈటీవీకి చెందినటువంటి వారు 5గురు కుటుంబ సభ్యులు ఉన్నారు. జర్నలిస్టులు, కెమెరామ్యాన్లు, అట్లాగే కారు డ్రైవరు, ఇట్లా మీ జర్నలిస్టులు కూడా 5గురు ఆ రోజు చనిపోయినటువంటి పరిస్థితి సంఘటన చోటు చేసుకుంది. మరి ఇటువంటి సంఘటనలు ఇటువంటి అన్నీ కూడా చాలా ఉన్నాయి. ఆ రోజుల్లోనే టీవీ బాంబు అంటే సంచలనం, కారు బాంబు అంటే సంచలనం. మరి అటువంటి అంత పెద్ద ఫ్యాక్షన్ వీటికి సంఘటనలు చోటు చేసుకున్నాయి. సరే, ఇక ఇప్పటికైనా వీటన్నిటి విషయంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోవటాయి అనే దాని మీద మాత్రం కొంత ఉత్కంఠత కొనసాగుతుంది. మరి దీనికి సంబంధించి